ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇదే మీరు 6 గంటలకల్లా డిన్నర్ తినేస్తే ఎలా బరువు పెరగరో చూద్దాం. అప్పుడు 5 గంటలకు 6 గంటలకు మీరు స్నాక్స్ తినటం ఆపేస్తారు. అది కొంత తగ్గుతుంది, ఆ అలవాటు పోతుంది, ఆ ద్వారా వచ్చే శక్తి కొంత తగ్గినట్టు అవుతుంది. 6 గంటలకు 800 శక్తినిచ్చే భోజనాన్ని మీరు తినేశారు అనుకోండి. ఇక్కడ తర్వాత ఇంట్లో టీవీనో కబుర్లో కాలక్షేపమో లేకపోతే చిన్న ఉద్యోగం కూర్చునో ఏదైనా ఇట్లాంటివి చేస్తున్నారనుకోండి, గంటకి కనీసం 120, 130, 150 మధ్యలో ఖర్చు అవుతుంది. పడుకునే లోపలనే 400 పైన ఖర్చు అయిపోతుందండి. 800 వేశారు, పడుకునే లోపు 400, 500 మధ్యలో ఖర్చు. రాత్రి పడుకున్న దగ్గర నుంచి లేచే లోపల మిగతా 400 ఖర్చు. రేపు ఉదయం లేచేసరికి కొవ్వుగా మారే ప్రక్రియకి ఏముండదు, మీరు బరువు పెరగరు. ప్రొద్దుపోయి తింటే ప్రతిదీ కొవ్వుగా మారిపోతుంది. అందుకని ఇలాంటి అలవాటుని మనం మానకపోతే చాలా నష్టం జరుగుతుంది శరీరానికి. నేను 20 సంవత్సరాలు పైబడి ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ వస్తున్నా. పుస్తకాల్లో ఏమి ఉండదు ఇట్లాంటి విషయాలు ఏమి, ఆచరణలో అనుభవపూర్వకంగా తెలుస్తున్న వాస్తవాలు ఇవి. ఈ మధ్య ఒక 9-10 సంవత్సరాల క్రితం నాకు తెలిసింది, చైనాలో ఆహారం అనేది రాత్రికి తినరు. సాయంకాల పూట 5 నుంచి 6 గంటల మధ్యలో చైనా మొత్తం డిన్నర్ టైం. అందుకనే చైనా వారు బొజ్జలు లేకుండా సన్నగా స్లిమ్గా ఉంటారు. ఇది ఒక రహస్యం చైనాలో. ఇది నేను చెప్పే అలవాటుకి ఇట్లా తగ్గటం అనేది మన విధానాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరిలో చూస్తుంటాం. ఇదే అలవాటున్న దేశం మొత్తం సన్నగా ఉండటానికి రీజన్ ఇది అంటానికి కనపడుతుంది. అమెరికాలో బాగా లావెక్కువ ఉన్నవారు ఉంటారు. వాళ్ళు 6-7 గంటలకే డిన్నర్ మొదలెడతారండి, ఆపేసరికి 9-10 అవుతుంది. పగలు సరిగా తినరండి, హెవీగా మొత్తం లంచ్ బ్రేక్ఫాస్ట్ని కలిపి డిన్నర్లో తినేస్తారు అమెరికన్స్. బాగా ఎక్కువ క్యాలరీస్ తినేసి పడుకుంటారు. అందుకని ఇదంతా కొవ్వుగా మారిపోయి ఎక్కువ 150, 200, 250 కేజీలు ఉండేవారు కూడా బోల్డ్ మంది కనిపిస్తారు అక్కడ. అందుకని మనం ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ తిని పని చేసుకుంటే మంచిది. మీరు వెళ్ళేటప్పుడే ఉదయం పూట ఆహారం, మధ్యాహ్నం వెళ్ళేటప్పుడే సాయంకాలానికి సరిపడా పట్టుకు వెళ్ళండి. పండ్లు మనకి 400, 500 శక్తి వస్తుంది. అందుకని పెందలకాడే 6 గంటలకల్లా మీరు తినేస్తే ఈ పండ్ల ద్వారా లేకపోతే పుల్కా కూర ద్వారా వచ్చే శక్తి రాత్రి పడుకునేలోపు అయిపోతుంది. పడుకునేలోపు నుంచి లేచేలోపు కావాల్సిన శక్తి మీకు నిలవన్న కొవ్వు నుంచి వచ్చి కరుగుతుంది అన్నమాట. అందుకని 6 గంటలకల్లా పెందలకాడ తినేస్తే బరువు బాగా తగ్గుతారు. ప్రొద్దుపోయి తింటిదంతా కొవ్వుగా మారిపోయి పెరుగుతారు. అందుకని ఇంత సింపుల్గా తగ్గే మార్గం ఉన్నప్పుడు ఈ అలవాటును మనం కుదుర్చుకోవాలంటే వెసలుబాటు చేసుకోలేమండి. మనకు కుదురుతుందంటే కుదురుతుంది, కుదరదు అంటే ఎప్పటికీ కుదరదు. కుదుర్చుకోకపోతే నష్టం నాకు కాదు కదా, పక్క వాళ్ళకి కాదు కదా, మీకే. మీ శరీరం మీకు స్లిమ్గా సన్నగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొద్దుపోయి తినటం, అధిక బరువును తద్వారా తెచ్చుకోవటం మానండి. అందుకని సాధ్యమైనంత వరకు పెందలకాడే సూర్యాస్తమలోపు పళ్ళు తినేసేయండి. పట్టుకు వెళ్ళి ఎక్కడుంటే అక్కడ ఆరగించేసేయండి పళ్ళు 3-4 రకాలు. షుగర్ వ్యాధి ఉంటే పుల్కా కూర తిని ఆపేసేయండి. ఇది మంచి డిన్నర్. ఆరోగ్యకరమైన మంచి అలవాటు అంటే సూర్యాస్తమలో భోజనం ముగించటం. నా పేరు భార్గవి. నేను కడప డిస్ట్రిక్ట్ బద్వేల్ నుంచి వచ్చాను. నాకు కొంచెం అలర్జీ సమస్యలు, కొంచెం జాయింట్ పెయిన్స్ ఉన్నవి. మా అన్నయ్య గారు బెంగళూరులో ఉంటున్నారు. తను ఒక 2 months బ్యాక్ ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ఆయన చాలా నాకు తగ్గింది, చాలా బాగుందని చెప్పారు. ఇంకా ఒక 1 month బ్యాక్ మా తోడుకోడలు గారు కూడా ఇక్కడికి వచ్చారు. తను అక్క లేడీస్‌కి కూడా చాలా రక్షణగా ఉంది, చాలా బాగా ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చి 7 days అయిన దగ్గర నుంచి సాల్ట్, ఆయిల్ లేని ఫుడ్ తినటం వల్ల నాలోని జాయింట్ పెయిన్స్ క్రమంగా తగ్గటం ప్రారంభమైనవి.
అలర్జీ కూడా చాలా 90% తగ్గిపోయింది. కనుక ఇక్కడికి జీవితంలో 3 సంవత్సరముల పిల్లల దగ్గర నుంచి పెద్దవారు ఎవరైనా ఒకసారి జీవితంలో ఇక్కడికి రావాలని కోరుచున్నాను. ఇక్కడ సాయంకాలము 7-8:30 వరకు రాజుగారి ప్రసంగం చాలా బాగుంటుంది. ఇక్కడ చెప్పే సబ్జెక్ట్ బయట మనకు ఎక్కడే కానీ ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా చెప్పలేరు. కనుక రాజు గారికి నా ధన్యవాదములు. Namaste, my name is Krishna. I have come here all the way from Hyderabad for handling 2 health issues. One is obesity, other one is depression. Believe me, I lost 4 kgs and maybe nearly 2 inches of my belly fat just because of in the span of 6.5 days. It is very effective compared to many other kinds of obesity treatments and many kinds of what so-called business people, they just give, they may reduce in the span of 1 month or 1.5 month, but it is not a permanent solution. On the other hand, Rajugari Ashramam is a wonderful place where they treat you and reduce you in a natural way, and even they teach you so many Ayurvedic procedures by which you will be able to adopt them even after going to home. No sugar, no salt, no oil, no tamarind in the diet. It will help us way long. And believe me, thousands of people have reduced their severe problems, whether it is physical problems or emotional problems. There was one patient with heart blocks. The doctor said you had to undergo surgery, but they took a chance and they came to Rajugari Ashramam. His heart blocks were cured in the span of some 3.5 months to 4 months. This happened, and the doctors were really shocked that how this has happened. And one more patient whom I personally met, he was suffering with severe arthritis. He was on a bed rest for nearly 1 year. He could not move he could not even walk properly. He had a great difficulty in walking. Then what the doctor said, you had to undergo some surgery and more severe dosage. Some people have suggested him for Rajugari Ashramam. Then he came all the way here. He went to even Nizamabad, and Nizamabad also we have Rajugari Ashramam. There he underwent treatments for nearly 2 months. Believe me, in the span of 2 months, 2.5 months, very nicely he could recover. And when he approached the doctors after a span of some 6 months or so, the MDs, they were taking the notes, what all the foods you have taken, to trace the reasons and what are the procedures he followed to reduce the arthritis. Believe me, all health problems, one solution is Rajugari Ashramam. And you will see a very nice and wonderful schedule over here. You have a swimming pool, you have Manchumata program by Dr. Vishala ma'am, and many other chief Ayurvedic doctors over here. They give us so many positive affirmations, lot of good suggestions, and this is a wonderful place. Even when someone is planning for a summer vacation or something, they could plan over here, or even a winter vacation. All problems will be reduced in a natural way. And you have the video presentations and everything in the evening. Very nicely Rajugari will be presenting and explaining why you need to follow certain procedures by which the health will be maintained, and what is the rationale for not eating salt, not eating oil. Everything will be detailedly explained, and the underlying biological processes also. They explain in detail how to consume food at what point of time, and the time gap between consumption of food and we intake water, it must be 2 hours. He explains nicely, and he explains very nicely about the digestion process and different organs of the body, how they were not functioning previously, and the fat which is getting accumulated over months and years, how it can be burnt. Those are the provisions over here. And many other facilities, like you have steam bath, you have neem leaf bath, you have mud therapy, you have oil massages, you have boat riding, you have swimming, anything and everything.
you enjoy very nicely. Here, this is a place to be. What it is a, you can say in short, it is a home after home. And believe me, the staff are very, very friendly. They treat as our own brothers or sisters, and they give us very nice treatments. And the diet also is planned in a very systematic manner as per the disease. In case you are facing some severe health issues, they will be changing the diet accordingly. Every day they have the BP checkup and sugar checkup, everything too. They make sure that because of fasting and everything, you are not undergoing any kinds of health issues, and the doctors are available 24/7, and they have emergency contacts, everything over here. When I came over here, I could see his selfless service, and I could see his way of treating the people, and how nicely he treats even staff and other people. It is not an exaggeration, believe me. Very wonderful person, very nice person. He has established this institute for the welfare of the people. There was one person who was following the Rajugari instructions very strictly to the letter. You will always see many old patients coming here recursively to give positive testimonials and to convey their sincere thanks, wholehearted thanks to Rajugaru, because the procedures which they advocate and they make us learn, and they convince ourselves, they convince us. It is not that they say some rule and they won't convince us. Like a lecturer, like a guru, he teaches us and make sure that and strictly advises at least you follow some of the things, and he even gives us some alternatives for certain things if in case you cannot follow. Remember, no salt diet, no oil, no tamarind, and the time gap of 2 hours will help us so much. When you follow the procedures in Rajugari Ashramam, it is short-term pain and long-term happiness. Believe me, again I repeat, short-term pain and long-term happiness. The pain because you cannot sacrifice few foods, but the happiness is over long. You can see the improvement. You can see, even in case don't believe in my words, you can take the blood reports, everything before coming to this ashram, and when you leave this ashram, you can see many positive changes. So many health benefits. As I said, this is a one-stop solution. Thank you so much for giving me the opportunity to give the testimonial to you. I am speaking for your benefit. ఇలాంటి మంచి అలవాటుని మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలు ఆచరణలో పెడతారని కోరుకుంటూ అధిక బరువుని తేలిగ్గా తగ్గించుకునే ఇలాంటి అలవాట్లని నేర్చుకుంటారని తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.